హరే కృష్ణ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానార్జనశలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్వశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీల ప్రభుపాదికి శ్రీల ప్రభుపాదికి శ్రీల ప్రభుపాదికి. ఈరోజు భగవద్గీతలో 6వ అధ్యాయంలో 5వ శ్లోకము 6వ శ్లోకం. ఉద్ధరేత్మానాత్మానం నాత్మామవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మానవుడు తన మనస్సు సహాయముతో తనను తాను ఉద్ధరించుకోవాలనే గాని పతనమును చేసుకొనరాదు. మనస్సు బద్ధ జీవునికి మిత్రుడును, అట్లే శత్రువును కూడా అయ్యుండెను. బంధురాత్మానాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయుటలో విఫలమైన వానికి అతని మనస్సే పరమశత్రువుగా వర్తించును. వెరీ గుడ్. కంట్రోల్డ్ మైండ్ ఈజ్ ఏ ఫ్రెండ్, అన్కంట్రోల్డ్ మైండ్ ఈజ్ ఏ ఎనిమీ. వెరీ గుడ్. మైండ్ మనకు కంట్రోల్లో ఉంటే అది మనకు ఫ్రెండ్, అదే మైండ్ మనకు కంట్రోల్లో లేకపోతే అది మనకు ఎనిమీ. కంట్రోల్డ్ మైండ్ ఈజ్ ఫ్రెండ్, అన్కంట్రోల్డ్ మైండ్ ఈజ్ ఎనిమీ. ప్రతి ఒక్కరిని బాధ పెట్టేది ఏంటి? అవునా కాదా? ప్రశ్న అడిగినా సందిగ్ధంలో ఉండేది ఏదిరా అంటే మనస్సు. అలా సందిగ్ధంలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కరికి కాకపోతే ఒక్కడికైనా సరే ఆలోచన అనేది మంచిగా వచ్చిందా రాలేదా, అరే మనం చెప్దాం. లేకపోతే ఆ బుద్ధి అనేవాడు ఒక మాట అంటూనే ఉంటాడు, అరే ఏముందిరా లేయి, తప్పు ఒప్పు ఇంకేం లేదులే, చెప్పురా కనీసము, ఆ కెమెరాలో పడతాంరా, చెప్పురా బాబు అని బుద్ధి అంటూ ఉంటుంది. కానీ మనసు ఏం చెప్తుంటుందో తెలుసా? రే తప్పు అయిపోతుందేమోరా, వాళ్ళు చూసి నవ్వుతారేమోరా, మళ్ళీ వీడియోలో తత్తరపాటు అయిండేది చూస్తారేమోరా, మనకి ఎందుకు లేరా అదంతా అని మనసు చెప్తూ ఉంటుంది. కానీ బుద్ధి ఏం చెప్పింటుంది? అరే కనీసము ధైర్యంగా ఒక్క మాట చెప్తే చాలు కదరా, మనకి ఛాన్స్ వచ్చింది కదరా మంచిగా చెప్పడానికి మాట్లాడడానికి అని బుద్ధి చెప్పింటారు. చెప్పిందా లేదా? అవునా? కానీ సరైన టైంలో సరైన స్థితిలో మనం చెప్పలేకపోవడం వల్ల ఆ వీడియో మీద కానీ లేదంటే ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కానీ వాడు కోల్పోయినా. రేపొద్దున మన జీవితంలో కూడా అంతే, చేయాల్సిన టైంలో చేయకుండా. అంటే ఉదాహరణకి లోపల ఒకడు ఉన్నాడు, వాని పేరు ఏం పేరు? ఈ మనస్సు. వాని పేరు ఏం చెప్పాము మనము? అలీబాబా. ఆ డాన్ అనేవాడు ఎవనికి కనపడ్డు, కానీ వాడు రాబరీ చేసేది ఏంటో తెలుసా? ఏకాగ్రత. ఆ ఏకాగ్రతని వాడు రాబరీ చేసి ఆ ఏకాగ్రత ప్లేస్లో ఏం పెడతాడంటే ఇవన్నీ పెడతాడు. కోరిక, కోపం, అసూయ, ద్వేషం, ఇలాంటివన్నీ పెడతాడు వాడు. మన మనస్సును వైఫైతో పోల్చవచ్చు. మన దగ్గర నెట్వర్క్ లేదనుకో, మన దగ్గర సిమ్ ఉంటుంది, ఆ సిమ్లో నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో,
నెట్ బ్యాలెన్స్ అయిపోయిందంటే ఏం ఆన్ చేస్తాం? నీకు నెట్ కావాలంటే హాట్స్పాట్ ఆన్ చేస్తావా, వైఫై ఆన్ చేస్తావా? వైఫై ఆన్ చేస్తావు. మీ దగ్గర ఉన్న నెట్వర్క్ ఏది అంటే మెటీరియల్ వరల్డ్. ఆ మెటీరియల్ వరల్డ్లో పాస్వర్డ్, దాని పాస్వర్డ్ ఏమంటారంటే ఆ పాస్వర్డ్ పేరు బ్యాడ్ 123. ఏంటి? 123. మెటీరియల్ వరల్డ్ అనే నెట్వర్క్ని మీరు ఆన్ చేసుకోవాలి అంటే, అక్కడి నుంచి నెట్ తీసుకోవాలంటే మీ వైఫై ఏ పాస్వర్డ్ని అడుగుతుంది అంటే బ్యాడ్ 123. ఎప్పుడైతే మీరు ఆ పాస్వర్డ్ని క్లిక్ చేస్తారో ఆ బ్యాడ్ 123 అనే పాస్వర్డ్ వల్ల ఏ నెట్వర్క్ మీకు వస్తుంది? మెటీరియల్ వరల్డ్ అనే నెట్వర్క్ వస్తుంది. మన బాడీ అనే సెల్ ఫోన్లో నెట్వర్క్ అయిపోయింది అనుకో, మన బాడీ అనే సెల్ ఫోన్లో నెట్వర్క్ అయిపోతే మన మైండ్ అనే వైఫై ఆన్ అయినప్పుడు మనం ఏ నెట్వర్క్ని చూస్ చేసుకుంటాం? మెటీరియల్ వరల్డ్ అనే నెట్వర్క్ ఒకటి ఉంటుంది, డివోషనల్ వరల్డ్ అనే నెట్వర్క్ 2 ఉంటాయి. ఆ నెట్వర్క్లో చాలా త్వరగా మనం దేన్ని తీసుకుంటామని అంటే మెటీరియల్ వరల్డ్ అనే నెట్వర్క్ని మనం తీసుకుంటాం. అంటే పక్కన దొబ్బేస్తా అంటాం, వాడి నెట్ని మనం తీసేసుకుంటా అంటాం. యాక్చువల్గా 40 రూపాయలు ఇస్తే నెట్వర్క్ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం? 40 రూపాయలకి కక్కుర్తి పడి మనం వైఫై ఆన్ చేసుకుంటాము, వాడిని హాట్స్పాట్ ఆన్ చేయరా అంటాం. సో దానికంటూ ఒక పాస్వర్డ్ ఉంటుంది కదా మనకి. సో ఈ మెటీరియల్ వరల్డ్ అనే నెట్వర్క్కి పాస్వర్డ్ ఏమిరా అంటే బ్యాడ్ 123. ఎప్పుడైతే నువ్వు ఆ పాస్వర్డ్ కొడతావో అప్పుడు మెటీరియలిస్టిక్ అనే నెట్ నుంచి మీకు మొత్తం నెట్ వస్తూ ఉంటుంది. దాంట్లో అన్ని బ్యాడ్వే ఉంటాయి. ఈ వైఫై అన్ని బ్యాడ్నే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, జలసీ, అసూయ అదే తీసుకుంటుంది. ఏది? నీ మనసు. తర్వాత కొన్ని సందర్భాల్లో మదం లేదా అహంకారం అంటారు. తర్వాత మోహం, యాంగ్రీ, లస్ట్. ఇలా ఈ మెటీరియల్ అనే నెట్వర్క్లో ఇలాంటి టవర్స్ ఉండిపోతాయి. ఈ టవర్స్ నుంచి ఈ మైండ్కి ఏమొస్తూ ఉంటాయి? అన్నీ ఇటువంటి బ్యాడ్వి మాత్రమే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇటువంటి బ్యాడ్ వచ్చినప్పుడు ఈ బుద్ధి అనేది ఒకటి పని చేయాలి మనకి. మనం మన సెల్లో నెట్ను ఎందుకు వాడతాము? ఏదైనా ఒక మంచి కోసమే వాడతాం. ఇంకా ఒక అడుగు ముందరికేసి ఎంటర్టైన్మెంట్ కోసం వాడతాం. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటివి ఉంటాయి? ఏ సినిమానో, ఏ జోక్సో, ఇంకోటో వగైరా ఉంటాయి. కానీ అక్కడ మనం ఆ నెట్ చూస్తూ వయలెంట్ని చూస్తాం. అది చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ నిద్రపోయేటప్పుడు భయం అవుతుంది. ఎవరినో కత్తి తీసుకొని పొడవడానికి ఓకే, అది ఫైటింగ్ అంటారు. అదే నీ వరకు వస్తే అంటే ఈ బయట ప్రపంచం అంతా ఎలా ఉంటుందంటే ఇలా భయానకంగానే ఉంటుంది. దీనికి అన్నిటికీ కారణం ఎవర్రా అంటే మనస్సు. సో ఈ మనసు ఇలా కావడానికి ప్రధాన కారణం ఏమిరా అంటే సెన్సెస్. ఉదాహరణకి మీకు స్టడీ అవర్స్ ఉన్నాయనుకోండి, స్టడీ అవర్స్లో 5 లక్షణాలు ఉండాలి మీ దగ్గర. మీ కళ్ళు మీ పుస్తకాన్ని చూస్తూ ఉండాలి, అవునా? మీ చర్మం పెన్సిలో పెన్నో పెట్టి దాన్ని చూసుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. మీ చెవులు మీ చదువుతున్నది మాత్రమే వింటూ ఉండాలి. కళ్ళ గురించి చెప్పాం. నోరు గురించి పలకాలి, బాగా చదువుకోవాలి. చెవులు బాగా వినాలి. స్కిన్ను, పెన్ను, పెన్సిలో దాన్ని ఇది చేయాలి. ఇంకా మిగిలిండే సెన్సెస్లో 5 సెన్సెస్లో మిగిలిండేది ఏది? ముక్కు. సో ఆ ముక్కుతో అక్కడేం పని లేదు, అవునా? అది భోజనాన్ని ఎప్పుడు పోయినప్పుడు మాత్రమే. సో ఇలా మీ స్టడీ అవర్స్లో మీరు చదవాల్సిన టైంలో మీరు బుక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అంటే దానికి కారణం ఎవరురా అంటే వాటికి కూడా మీ ఇంద్రియాలే కారణం. సో ఎప్పుడైతే మీ ఇంద్రియాలు మీ కంట్రోల్లో లేకోకుండా చేసేది ఎవర్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్, మీ మనసు. సో ఈ మనసుకు బుద్ధి అనేది మనం ఆల్రెడీ తీసుకొని ఉంటే ఆ బుద్ధిని ఎవరిస్తారు అని అంటే గురువులో, పెద్దలో, లేదంటే మనకు మనమే. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తారు?
నువ్వు మారాలి అంటే, నువ్వు మంచిగా మార్కులు తెచ్చుకోవాలి అని అంటే నీ మనసే నీకు సహకరించాలి, కానీ నీ మనసు ద్వారానే నువ్వు చెడిపోకూడదు. 2వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం, మనసును జయించిన వాడికి మనసే మిత్రువు, అదే మనసును జయించలేని వాడికి మనసే శత్రువు అంటారు. సో అంటే చూడండి, ఈ నెట్వర్క్ పేరేంటి? మెటీరియల్ వరల్డ్. ఈ నెట్వర్క్ పేరేంటి? మీ వైఫై బాగా ఉందనుకోండి, మీ బుద్ధి కూడా బాగా ఉందనుకోండి, దేన్ని రిసీవ్ చేసుకుంటుంది? అదే మీ మనసు మీ కంట్రోల్లో లేకుండా శత్రువులా ఉందనుకోండి, ఏం రిసీవ్ చేసుకుంటుంది? సో ఈ మనసు అనేది బాగా ఉంటే అది దైవంలా పనిచేస్తుంది, లేకపోతే రాక్షసునిలా పనిచేస్తుంది. డిజర్ట్లలో పెద్ద డిజర్ట్ ఏది? థార్. అటువంటి థార్ ఎడారిలో ఒక ఆయన ప్రయాణం చేస్తూ చేస్తూ నైట్ అయ్యేసరికి ఒక గుడిసె వేసుకున్నాడు. ఎడారిలో ప్రయాణం చేయాలంటే వాహనం ఏంటి? ఒంటె. దాని తల ఎంత ఉంటుంది? చాలా పొడవుగా ఉంటుంది. సో ఆ బాటసారి ఏం చేశాడంటే, తనకు చలి పెడుతుంది కాబట్టి గుడారం వేసుకొని అందులో కప్పుకొని పడుకున్నాడు. బయట ఉన్న ఒంటెకు కూడా చలి పెడుతుంది. ఆ టెంట్ ఎంత ఉంది? జస్ట్ వాడు పండుకునేంత మాత్రమే ఉంది. అప్పుడు ఆ ఒంటె ఏం చేస్తుందంటే, మెల్లిగా తన తలను తీసి ఆ టెంట్లో ఇలా పెడుతుంది. నాకు చలి పెడుతుంది, నేను టెంట్లోకి వస్తా అని. సరే, తల ఒకటి లోపల పెట్టుకో అని చెప్తాడు. తల ఒకటి లోపల పెట్టుకో అంటాడు. అప్పుడు తల ఒకటే లోపల పెట్టుకుంటుంది. ఇంకొద్దిసేపటికి నాకు ఇంకా ఎక్కువ చలి పెడుతుంది అని అంటే, సరే ఇంక రోజంతా సర్దుకో అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది? మొత్తం ఇంతవరకు ఉన్న తలని తీసి లోపల పెట్టేస్తాడు. సరే, అప్పుడు వాడు ఏం చేస్తాడు? కొద్దిగా సర్దుకుంటాడు పడుకున్నవాడు. అది ఇంకా రోజంత ఛాన్స్ ఇచ్చినది కదా అని 2 కాళ్ళు లోపలికి పెడతాడు, సగం ఒంటె లోపలికి పోతాడు. అప్పుడు వాని పరిస్థితి ఏంటి? వాడు ఇంకా రోజంత లేచి ఇట్లా పక్కన కూర్చుంటాడు. ఈసారి దొరికింది కదా ఛాన్స్ అని కంప్లీట్గా ఒంటె లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనిషి అడిగి వింటాడు, బయటకు వస్తాడు. అంటే ఆ ఒంటె మనసుతో సమానం. దాన్ని విచ్చలివిడిగా దాని ఇష్టం కొద్దీ దాన్ని వదిలేస్తే అది దేన్ని చేరుతుంది అని అంటే ఈ మెటీరియల్ వరల్డ్లో వీటిల్లో చేరుతుంది. సో కాబట్టి దానికి ఎప్పుడు మనం ఏ నెట్వర్క్ ఇవ్వాలి అని అంటే డివోషనల్ వరల్డ్ అనే నెట్వర్క్ ఇవ్వాలి. దాంట్లో ఏముంటుందంటే మంచి గుడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, మంచి లిజనింగ్ అంటే మీ గురువుల దగ్గర నుంచి కానీ మంచి మంచి పుస్తకాల నుంచి కానీ శ్రవణం చేయడం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మంచి హెల్దీ ఫుడ్. మనము భగవంతునికి పెట్టకుండా తినే ఆహారాన్ని ఏమంటామంటే భోగం అంటాం. మీరు ఎప్పుడన్నా వినింటారు, వానికేం రా భోగభాగ్యాలు అనుభవిస్తాడు అంటారు. భోగం అంటే తిండి. అదే భోగాన్ని భగవంతునికి పెడితే ఏమవుతుంది? అది ప్రసాదం అవుతుంది. సో అటువంటి ప్రసాదాన్ని హెల్దీ ఫుడ్ అంటారు. తర్వాత భగవత్ ఆరాధన. ఇందులో ఏముంది? భగవత్ ఆరాధన. ఈ నెట్వర్క్లో ప్రధానమైనది ఏమంటే భగవంతుని యొక్క వర్షిప్. ఆ తర్వాత ఇంకోటేమి? భగవన్నామ స్మరణ. సో మన మనసు కంట్రోల్లో ఉంటే ఈ నెట్వర్క్ను చూస్ చేసుకుంటుంది. అదే అన్కంట్రోల్లో ఉంటే ఈ వరల్డ్ని చూస్ చేసుకుంటుంది. సో ఈ వరల్డ్ మనకి ఎలా ఉంటుంది? ఫ్రెండ్. ఈ వరల్డ్ ఎలా ఉంటుంది? ఎనిమీలా ఉంటుంది.